శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము. ముందుగా ఏంటంటే ఈ రోజు సాయంత్రం 5ంటికి నేను యూట్యూబ్లో లైవ్లోకి అయితే వస్తున్నాను. అమరావతి పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో నన్ను అడగొచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో పరంగా ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ వండర్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. అందులో 5 సెక్రటేరియట్ టవర్స్, అలాగే అసెంబ్లీ హైకోర్టుకి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. అలాగే ఈ 5 ఐకానిక్ టవర్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే కొత్త అప్డేట్ అయితే ఉంది. ఇంతకు ముందు మనం ఈ 5 ఐకానిక్ టవర్స్ లో 4 హెచ్ఓడి టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి బేస్మెంట్ G+39 ఫ్లోర్స్ తో ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రెసెంట్ కొత్త అప్డేట్ ఏంటంటే నేను సేకరించిన డేటా ప్రకారం B+G+M+36 ఫ్లోర్స్ తో అయితే ఉంటాయి 4 హెచ్ఓడి టవర్స్. దాదాపు 180 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటాయి. ఇంకా జిఏడి టవర్ పరంగా చూసుకుంటే కొత్త అప్డేట్ నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి వీక్ మనం ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ కి జరిగిన అప్డేట్ ఏంటంటే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్ కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ మెయిన్ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ కి సంబంధించి కోర్ వాల్ 2nd ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి 3rd ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా సెకండ్ లెవెల్లో ఏంటంటే డయాగ్రేట్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇంకా బేస్మెంట్ లెవెల్లో బీమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే సెకండ్ లెవెల్లో 3 నోడ్లు ఫిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 5 నోడ్లు ఫిక్స్ చేశారు. ఇంకో 2 నోడ్లు ఫిక్స్ చేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే డయాగ్రిడ్ కాలమ్స్ కూడా దాదాపు సెకండ్ లెవెల్లో కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఇంకా టవర్ 3 విషయానికి వస్తే ఏంటంటే కోర్ వాల్ ఏదైతే ఉందో సగం వరకు కింద ఉండేది, ఇప్పుడు సగం వరకు పైకి అయితే లెగిసిపోయింది. అంటే 3rd ఫ్లోర్ వరకు కోర్ వాల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెకండ్ లెవెల్లో ఫిక్స్ చేయడం కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా బేస్మెంట్ లెవెల్లో బీమ్స్ ఫిక్స్ చేసి దానిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే కోర్ వాల్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు 2 ఫ్లోర్ల వరకు సగం వరకు కోర్ వాల్ కిందకే ఉండేది. ఇప్పుడు ఒక ఫ్లోర్ వరకు కోర్ వాల్ అయితే సగం వరకు పైకైతే లెగిసింది. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా చాలా వరకు ఎంటీ బ్లాక్స్ కి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే ఏంటంటే ఈ టవర్ 5 కోర్ వాల్ ఏదైతే ఉందో ఈ కోర్ వాల్ బేస్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా డయాగ్రిడ్ కాలమ్స్ వచ్చేసి సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయి ఇంకా 3rd లెవెల్లో ఇప్పుడు నోడ్లు అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా ఈ టవర్ 5 దగ్గర ఉన్న నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 7 ఐకానిక్ వండర్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. 5 సెక్రటేరియట్ టవర్స్ ఇంకా అసెంబ్లీ హైకోర్టు కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెసెంట్ వర్క్ ప్రోగ్రెస్ మీరు చూడొచ్చు. టవర్ 1 దగ్గర సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే బేస్మెంట్ లెవెల్లో బీమ్స్ ని కోర్ వాల్ కి అయితే కనెక్ట్ చేశారు. ఇంకా టవర్ 2 విషయానికి వస్తే టవర్ 2 దగ్గర కూడా సెకండ్ లెవెల్లో డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసి వాటిపైన నోడ్లు ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే ఒక టవర్ పైన ఎరెక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇది సెకండ్ లెవెల్లో కూడా చాలా వరకు నోడ్లు ఫిక్స్ చేశారు. ఇంకా టవర్ 3 దగ్గర నాన్ టవర్ ఏరియాలో ఒక బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే బేస్మెంట్ లెవెల్లో ఈ బీమ్స్ ఫిక్స్ చేసిన వాటిపైన ఏంటంటే డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. సెకండ్ లెవెల్లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా కోర్ వాల్ కూడా ఏంటంటే సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని 3rd ఫ్లోర్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ నుండి కోర్ వాల్ కూడా చూడొచ్చు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ కోర్ వాల్ ఏదైతే ఉందో ఇది సగం వరకు 2 ఫ్లోర్లు కిందకు ఉండేది. ఇప్పుడు ఒక ఫ్లోర్ వరకు అయితే కోర్ వాల్ పై వరకు వచ్చేసింది. ఇంకా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో మొత్తం కంప్లీట్ అయిపోవడంతో సెకండ్ లెవెల్లో నోడ్లు ఫిక్స్ చేస్తున్నారు. అలాగే బీమ్స్ కూడా కోర్ వాల్ కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే ఒక నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్ కి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది భారీ టవర్ క్రేన్ అనమాట. దాదాపు 80 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది.
ఇంకా కోర్ వాల్ కూడా ఏంటంటే బేస్మెంట్ లెవెల్‌లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రౌండ్ ఫ్లోరు, మెజర్‌మెంట్ ఫ్లోరు, ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి గ్రౌండ్ లెవెల్‌లో 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 1, టవర్ 2 కోర్ వాల్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3, టవర్ 4 వచ్చేసి థర్డ్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 5 వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా డయాగ్రిడ్ కాలమ్స్ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్‌లో కంప్లీట్ అయిపోయి సెకండ్ లెవెల్‌లోకైతే వెళ్తున్నారు. ఇంకా టవర్ 5 వచ్చేసి థర్డ్ లెవెల్‌లో ఈ నోడ్‌లైతే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. కోర్ వాల్స్ అన్నీ చాలా హైట్ వరకైతే వచ్చేసినియి. ఈ 5 ఐకానిక్ టవర్స్ మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ప్రెజెంట్ కొత్త అప్డేట్ ఏంటంటే, నేను ప్రతి ఒక్క టవర్ దగ్గర ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, నాన్ టవర్ ఏరియాలో ఏం పనులు జరుగుతున్నాయి, మెయిన్ టవర్ ఏరియాలో వర్క్ ఏం జరుగుతుందో మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇక్కడ టవర్ 1 దగ్గర నాన్ టవర్ ఏరియా మొత్తం మీరు చూడండి. గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు బీమ్స్‌కి కాలమ్స్ లేపి పై వరకైతే వస్తున్నారు. అలాగే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర దాదాపు 5 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తున్నాయి. ఆ 5 ఎమ్యూనిటీ బ్లాక్స్ వచ్చేసి బేస్మెంట్ G+3 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. ఇంకా మెయిన్ టవర్ 1 దగ్గర మీరు చూడండి. ఇంకా ఫస్ట్ లెవెల్‌లో ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ మొత్తం ఫిక్స్ అయిపోవడంతో వాటిపైన ఇప్పుడు బీమ్స్ ఫిక్స్ చేసి కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేస్తున్నారు. దాదాపు కోర్ వాల్‌కైతే అన్ని బీమ్స్ కనెక్ట్ చేసేసారు. ఇంకా సెకండ్ లెవెల్‌లో నోడ్‌లు ఫిక్స్ చేసే పనులైతే జరుగుతున్నాయి. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ టవర్ 1 వచ్చేసి కొత్త అప్డేట్ ఏంటంటే, ఇది ఇంతకుముందు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు బేస్మెంట్ G+39 ఫ్లోర్స్ అని చెప్పాం గదా! ఇప్పుడు టవర్ 1 వచ్చేసి బేస్మెంట్ G+M+36 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. ఎం అంటే మెజ్జనైన్ ఫ్లోర్ అంటారు. ఈ మెజ్జనైన్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో అయితే ఉంటుంది. ఆ మెజ్జనైన్ ఫ్లోర్‌లో వచ్చేసి ఆఫీస్ స్పేసెస్, ఎమ్యూనిటీస్, సర్వీస్ స్పేసెస్ అయితే ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే బేస్మెంట్ నుండి టాప్ వరకు మొత్తం 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఈ టవర్ 1 హైట్ వరకు మొత్తం హైట్ దాదాపు 180 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. ఇంకా టవర్ 2 విషయానికొస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఈ బీమ్స్ సగం వరకు కోర్ వాల్‌కి కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం బీమ్స్ కోర్ వాల్‌కి కనెక్ట్ చేశారు. ఇంకా సెకండ్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. వాటిపైన నోడ్‌లు ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఒక టవర్ కేన్ ఎరెక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా నేను సేకరించిన డేటా ప్రకారం ఈ టవర్ 2 కూడా ఏంటంటే బేస్మెంట్ G+M+36 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దాదాపు 180 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. బేస్మెంట్ నుండి చూసుకుంటే 39 ఫ్లోర్‌లు వరకైతే ఉంటుంది. దీనికి సంబంధించిన కోర్ వాల్ ఏంటంటే బేస్మెంట్ కంప్లీట్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్, మెజ్జనైన్ ఫ్లోర్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటువైపంతా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయి, సెకండ్ లెవెల్‌లో కూడా ఇప్పుడు ఫిక్స్ అయిపోవడం కంప్లీట్ అయిపోయి, థర్డ్ లెవెల్‌లో నోడ్‌లయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా బీమ్స్ కూడా కోర్ వాల్‌కి కనెక్ట్ చేయడంతో వాటిపైన డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఆ డక్ షీట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిపైనే స్లాబ్ ఏస్తారు. మధ్యలో ఉన్న కోర్ వాల్‌లో వచ్చేసి మనకి లిఫ్ట్ స్పేసెస్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ ఇయన్నీ ఉంటాయి. ఈ కోర్ వాల్ నుండి ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మధ్యలో ఉన్న స్పేస్‌ని ఆఫీస్ స్పేస్ అనైతే అంటారు. ఇంకా టవర్ 3 విషయానికొస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ కోర్ వాల్ ఏదైతే ఉందో సగం వరకు కిందకుండేది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కూడా కోర్ వాల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బేస్మెంట్ లెవెల్‌లో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. బీమ్స్ కూడా కనెక్ట్ చేశారు కోర్ వాల్‌కి. ఇప్పుడు డక్ షీట్ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఈ బీమ్స్ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వచ్చేసి సెకండ్ లెవెల్‌లో మొత్తం 6 వరకు ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు చాలా వరకు ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ టవర్ 3 కూడా బేస్మెంట్ G+M+36 ఫ్లోర్స్‌తో ఉంటుంది. దాదాపు 180 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. బేస్మెంట్ నుండి చూసుకుంటే మొత్తం 39 ఫ్లోర్‌లతో ఉంటుందిది. ఈ టవర్ 3 దగ్గర ఇప్పుడు నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.
ఇటువైపు మొత్తం మీరు చూడండి డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు అయితే చాలా వరకు ఇటువైపు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నాన్ టవర్ ఏరియా వైపు కూడా మీరు చూడొచ్చు. అలాగే టవర్ 4 విషయానికొస్తే లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ కోర్ వాల్ ఏంటంటే 2 ఫ్లోర్‌లు సగం వరకు కిందకుండేది. ఇప్పుడు ఒక ఫ్లోర్ వరకైతే కోర్ వాల్ పై వరకొచ్చేసింది. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ టవర్ 4 కూడా బేస్‌మెంట్ G+M+36 ఫ్లోర్స్‌తో ఉంటుంది. దాదాపు 180 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. బేస్‌మెంట్ నుండి చూసుకుంటే 39 అంతస్తుల హైట్ వరకైతే ఉంటుందిది. ఈ టవర్ 4కి సంబంధించిన కోర్ వాల్ వచ్చేసి బేస్‌మెంట్ కూడా కంప్లీట్ అయిపోయి, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి, మెజర్‌మెంట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి, ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి నాన్ టవర్ ఏరియా వైపు మొత్తం మీరు చూడొచ్చు. ఇంకా టవర్ 5 విషయానికొస్తే ఏంటంటే, నాన్ టవర్ ఏరియాలో ఒక పెద్ద బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఒక టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ లెవెల్‌లో కంప్లీట్ అయిపోవడంతో వాటిపైన నోడ్‌లు ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. ఇంకా డక్ షీట్ ఏర్పాటు చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకో కోర్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఫిఫ్త్ నేను సేకరించిన డేటా ప్రకారం ఈ జీఏడీ టవర్ వచ్చేసి బేస్‌మెంట్ G+M+42 ఫ్లోర్స్‌తో ఉంటుంది. వాటిపైన టెర్రస్ ఫ్లోర్ ఉంటుంది. వాటిపైన మళ్ళీ అడిషనల్‌గా 3 ఫ్లోర్‌లుంటాయి. వాటిపైన హెడ్ ఆఫీస్ పైన వచ్చేసి హెలిప్యాడ్ అయితే ఉంటుంది. దాదాపు గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే 209 మీటర్ల హైట్ వరకు ఈ జీఏడీ టవర్ అయితే ఉంటుంది. ఈ జీఏడీ టవర్ వచ్చేసి బేస్‌మెంట్ కాకుండా 49 అంతస్తులతో అయితే ఉంటుంది. అలాగే ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఐకానిక్ అసెంబ్లీ దాదాపు 104 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఇందులో మెయిన్ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ 25 ఎకరాల్లో 200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ఈ అసెంబ్లీ బిల్డింగ్‌కి సంబంధించిన ఫౌండేషన్ అయితే వేస్తున్నారు. 4 కార్నర్స్‌లో ఈ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక కార్నర్ వైపు ఏంటంటే ఫౌండేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకో కార్నర్ వైపు ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు పైలింగ్ కటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ 3 కార్నర్స్ చూడండి. ఇంకో నాలుగో కార్నర్ వైపు ఏంటంటే పైలింగ్ కంప్లీట్ అయిపోవడంతో అక్కడ ఎక్స్‌కవేషన్ అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఇచ్చిన అప్డేట్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి బేస్‌మెంట్ G+3 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక బ్లాక్‌కి రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటువైపు ఏంటంటే కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోవడంతో క్యూరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే ఇప్పుడు ఫౌండేషన్ మీద వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక మధ్యలో ఉన్న ఏరియా వైపు అంతా ఎక్స్‌కవేషన్ అయితే చేసుంచారు. ఈ 4 కార్నర్స్‌లో చూడండి ఫౌండేషన్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ కార్నర్ వైపు ఏంటంటే సైడ్ వాల్స్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాటిపైన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వ్యూలో చూడండి మొత్తం ఈ సైట్ ఏరియా మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి దాదాపు 250 మీటర్ల హైట్ వరకైతే ఉంటుంది. ఇక్కడ నుండి ఐకానిక్ టవర్స్ వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఇదంతా గవర్నమెంట్ సిటీ ఏరియా. అలాగే జస్టిస్ సిటీలో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన ప్రెజెంట్ వర్క్ అప్డేట్ ఏంటంటే, ఈ ఐకానిక్ హైకోర్ట్ దగ్గర కూడా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ఫౌండేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మొత్తం. సైడ్ వైపు ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ జరుగుతుంది. అలాగే వాటి ఫౌండేషన్ పైన ఏంటంటే మళ్ళీ ఈ కాలమ్స్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ ఐకానిక్ హైకోర్ట్ వచ్చేసి 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పోర్లయితే ఉంటాయి. ఈ 16 పోర్లకు సంబంధించిన ఫౌండేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది.
అలాగే అటువైపు చూడండి బేస్‌మెంట్ లెవెల్‌లో పైన అయితే షట్టరింగ్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ 7 ఐకానిక్ టవర్స్ వచ్చేసి ఇంతకుముందు స్ట్రక్చర్ వర్క్స్ అయితే అంటే బేస్‌మెంట్ లెవెల్‌లో స్ట్రక్చర్ వర్క్స్ అయితే జరుగుతూ ఉండేయి. ఇప్పుడు బేస్‌మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా హైట్ అంటే స్ట్రక్చర్ హైట్ చేసే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ బేస్‌మెంట్ లెవెల్‌లో ఏంటంటే ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.